ముందుగా అసలు శక్తి పీఠం అంటే ఏంటో తెలియచేయండి గురువుగారు. తప్పకుండానమ్మా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సర్వం శక్తిమయం జగత్. ఈ ప్రపంచమంతా కూడా శక్తితో నిండి ఉన్నది. శక్తితో నిండి ఉన్నది కాబట్టే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆ ప్రపంచం యొక్క ఆరంభము నుండి అంటే సృష్టి మరియు ప్రపంచము అనేక రంగములలో అనేక విధములుగా అభివృద్ధి చెందటము, 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందటము, తరువాత కొంతకాలం అయిన తర్వాత విజ్ఞాన శాస్త్రంలో లేదా ప్రాచీన శాస్త్రాలలో చెప్పినట్టు ఈ ప్రపంచము యొక్క సృష్టి కొంతకాలం తరువాత మరలా ఉపసంహృతమవుతుంది, విత్డ్రా అవుతుంది. దానినే లయము అంటారు. అదే ప్రళయము లయము అంటారు. ప్రళయము లయము అంటే ఎవరిని చంపటం సంహరించటం కాదు, మరలా పునః సృష్టి కోసము ఉపసంహరింపబడటమే ఆ యొక్క లయము అన్నమాట. ఈ విధముగా ఇటువంటి క్రియాకలాపములన్నీ ప్రపంచ సంబంధమైనవి జరుగుతూ ఉన్నాయి అంటే ఈ ప్రపంచములో శక్తి సర్వత్రా నిండి ఉన్నది. అందుకనే సర్వం శక్తిమయం జగత్తు అన్నారు. అలాగనే మనకి వైజ్ఞానికులు కూడా మ్యాటర్ అండ్ ఎనర్జీ, వేర్ దెర్ ఇస్ ఎ మ్యాటర్ దెర్ ఇస్ ఎనర్జీ, వేర్ దెర్ ఇస్ ఎన్ ఎనర్జీ దెర్ విల్ బి ఎ మ్యాటర్. కాబట్టి ఈ మ్యాటరు ఎనర్జీ అనేదే శక్తి శివులు అన్నమాట. కాబట్టి బ్రహ్మాండ గోళమంతా కూడా భూమండలం అంతా కూడా ఈ ప్రపంచమంతా కూడా శక్తి ఆవిడ ఉన్నది. అందుకనే సర్వం శక్తిమయం జగత్. అయితే ఆ శక్తి పీఠములు అని మనకి ప్రత్యేకంగా ఉన్నాయి ప్రకృత విషయంలో. ఈ శక్తి పీఠములు కొన్ని చోట్లే ఎందుకు కనిపిస్తున్నాయి అంటే, ఉదాహరణకి గంగానది ఎక్కడో హిమాలయాల్లో ప్రభవించి ఉద్భవించి అనేక చోట్ల భారతదేశంలో ఎక్కువ ప్రదేశం ప్రయాణించి చివరికి గంగాసాగర్ అనేటువంటి వెస్ట్ బెంగాల్ ప్రదేశంలో సముద్రంలో కలుస్తూ ఉన్నది. కానీ ప్రతి చోట స్నానాలు చేయలేము. పుష్కరాలు విశేష సందర్భాలు కొన్ని ఘట్టములను ఉంటాయి, స్నాన ఘట్టాలు, అక్కడ మాత్రమే గంగా నదిలో స్నానం చేస్తాం.